నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. వెస్ట్ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ వ్యవహార శైలి ఇవన్నీ ఇప్పుడు చాలా పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. బెంగాల్లో జరుగుతుంటే పశ్చిమ బెంగాల్లో ప్రభావం మాత్రం చాలా చోట్ల పడుతుంది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుంటే సాధారణంగా హడావుడి, వేడెక్కిన వాతావరణం, రాజకీయ గందరగోళం లేదంటే రాజకీయ కోలాహలం మొత్తం బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది. కానీ ఢిల్లీకి దగ్గరలో ఉన్న గురుగ్రామ్లో కూడా పడుతుండడం ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం. గురుగ్రామ్ అనేది మనకు తెలిసిందే, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రెండు ప్రాంతాలు కలిసే చోట సమీపంలో ఉంటుంది. అక్కడ చాలామంది సంపన్నులు కూడా ఉంటూ ఉంటారు. అలాగే కార్పొరేట్ ఉద్యోగాలు చేసే కుటుంబాలు కూడా అక్కడ చాలా నివాసం ఉంటుంటాయి. అయితే మరి ఇన్ని లక్షల మంది ఉంటున్న గురుగ్రామ్లో వాళ్ళ ఇళ్లలో పని చేయడానికి పని మనుషులు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవసరం అవుతూ ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయం. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా ఎక్కడైతే పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ పని మనుషుల అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో చేసే చాలా రకాల హౌస్ మేడ్స్ అవసరం ఉంటుంది. మరి ఈ గురుగ్రామ్లో హౌస్ మేడ్స్ కింద పని మనుషులుగా ఉండే వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు అంటే బెంగాలీలు అంటే వెస్ట్ బెంగాల్ నుంచి సక్రమంగా అంటే పుట్టుకతోనే భారతీయులయ్యి ఢిల్లీకి కానీ గురుగ్రామ్కి కానీ అక్కడ వచ్చి పని మనుషులుగా జీవనం గడిపేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ మధ్యలోనే అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి వచ్చి బెంగాల్ నుంచి ఢిల్లీకి వచ్చి సెటిల్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు అక్రమంగా వచ్చిన వాళ్ళు కావచ్చు, సక్రమంగా వచ్చిన వాళ్ళు కావచ్చు, మొత్తంగా అందరూ దొరికితే ట్రైన్ ఎక్కి, దొరకకపోతే బస్సులు లేదంటే 4 వీలర్స్ అంటే వివిధ రకాల కార్లు వంటి వాహనాలు ఇటువంటివన్నీ పట్టుకొని కూడా కుప్పలుగా ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా వీళ్ళందరూ గురుగ్రామ్ విడిచి బెంగాల్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ఎన్నికల్లో ఓటేయడానికి. ఇందులో పెద్దగా సస్పెన్స్ ఏం లేదు. కానీ ఈ హఠాత్ పరిణామం వెనుక తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న ఓటమి భయం దాగుందనేది ఇప్పుడు మనకు వచ్చిన వార్త. అసలు ఏం జరిగింది అంటే గురుగ్రామ్లో ఉన్నట్టుండి పని మనుషులు, వంటవాళ్ళు మాయమైపోవడం వెనుక అసలు కథ ఏంటనేది చాలా ఆసక్తికరంగా ఉంది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి దీనికి మధ్య లింక్ గురించి చూసినట్టయితే సడన్ ఎగ్జిట్ పని చేయడానికి బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడుండే ఆర్టీసీటీ డీలక్స్ ఏరియాలలో అంటే గురుగ్రామ్లో ఉండే కొన్ని బాగా డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియాస్ ఏవైతే ఉంటాయో మన మామూలు భాషలో చెప్పాలంటే పోష్ హై ఎండ్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఒకేసారి వేల సంఖ్యలో పని మనుషులు, డ్రైవర్లు, చెత్త తీసేవాళ్ళు వీళ్ళంతా కనిపించకుండా మాయమైపోతున్నారు. ఎందుకు అంటే అక్కడ అపార్ట్మెంట్ వాసులకు చాలా ఇబ్బందిగా మారింది. వీళ్ళందరూ హఠాత్తుగా కనిపించకపోయేసరికి. దీనికి బెంగాల్ ఎన్నికలతో కనెక్షన్ ఏంటి అన్నప్పుడు దీనికి మెయిన్ రీజన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. 2 దఫాలుగా జరిగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో వీళ్ళందరూ ఓటేయడానికి ఆగమేఘాల మీద పరిగెడుతున్నారు. అయితే మనకి ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు ఎస్ఐఆర్లో భాగంగా బెంగాల్లో లక్షలాది మంది ఓట్లు తీసేయబడ్డాయి. అది అక్రమము అని చెప్పి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళి మమతా బెనర్జీ సర్కార్ వాదిస్తోంది. కానీ సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి ఉపశమనం కానీ ఇతర ఆర్డర్స్ కానీ రాలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తన పరిధిలో మాత్రమే తాను చేయాల్సిన పనినే చేస్తుంది అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎవరి ఓట్లు అయితే తొలగించబడ్డాయో ఇప్పుడు వాళ్ళు ఎవరు ఓటేసే పరిస్థితి బెంగాల్లో లేదు. సో అన్ని లక్షల ఓట్లు పోవడంతో అందులో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్లో నుంచి వచ్చిన రోహింగ్యాలు వీళ్ళందరివి ఉన్నాయి. అలాగే కొందరు స్థానిక బెంగాలీలు అయినప్పటికీ, భారతీయులు అయినప్పటికీ అక్రమంగా ఆధార్ కార్డులు లేదంటే ఇటువంటివి సృష్టించి ఒకే పేరుతో ఎక్కువ ఆధార్లు సంపాదించడం ఇలాంటి అనేక రకాలుగా అంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో
అక్రమ ఓట్లు వేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా తొలగించడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉండేది. యూపీలో కూడా 2 కోట్ల ఓట్లు తీసేయడం జరిగింది. అలాగే బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. ఇది బెంగాల్లో మాత్రమే జరుగుతుంది అని ఒక దుష్ప్రచారం జరిగినప్పటికీ అందులో నిజమేం లేదు. అన్ని రాష్ట్రాల్లో జరిగే ప్రాసెస్ ఇక్కడ కూడా జరిగింది. అయితే ఆ ఓట్లన్నీ పోయేసరికి తృణమూల్ కాంగ్రెస్కి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయం పట్టుకునేసరికి బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కింది స్థాయి కార్యకర్తలు లేదంటే నాయకులు వీళ్ళందరూ కూడా గురుగ్రామ్లో ఉన్న దేశ రాజధానిలో కావచ్చు, దేశ రాజధాని శివార్లలో కావచ్చు, అక్కడ ఉండి పని పాట చేసుకునే బెంగాలీ పేదలు, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే పని మనుషులుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డ్రైవర్లుగా వీళ్ళలాగా కొనసాగుతున్నారో వీళ్ళందరికీ బెంగాల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎస్ఐఆర్ నేపథ్యంలో. ఎందుకని అంటే ఎస్ఐఆర్ సర్వేలో తమ పేర్లు గాలికి పోతాయి అని వీరందరికీ, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓటు హక్కు పోయిన వాళ్ళు కాదు, ఓట్లు ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చి ఓటు వేయకపోతే భవిష్యత్తులో మీ ఓట్లు శాశ్వతంగా పోతాయని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు మీడియా అవుట్లెట్స్ ద్వారా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా సిటిజన్షిప్ టెన్షన్ కూడా ఉంది. ఓటు హక్కు పోవడమే కాదు, అసలు పౌరసత్వం విషయంలోనే గందరగోళం సృష్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఓటు వేయకపోతే వాళ్ళ వారసత్వం ప్రశ్నార్థకం అవుతుందని, భవిష్యత్తులో ఐడెంటిటీ ప్రూఫ్స్ పోతాయనే పుకార్లు సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తూ భయభ్రాంతులకు చేసి ఒక్కొక్క ఓటు వృధా పోకుండా అందరినీ బెంగాల్కి రప్పించుకొని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు తమకు ఓటు వేయించుకునే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ గురుగ్రామ్ నుంచి బెంగాల్కి తిరుగు ప్రయాణం అవుతున్న వాళ్ళందరూ కూడా అత్యధికంగా ముస్లింలు అయి ఉండడం వల్ల వీళ్ళ ఓట్లు ఎవరికి పడతాయి అనేది పెద్దగా సస్పెన్స్ ఉండేది ఏం లేదు. ఎందుకంటే బీజేపీకి ఈ ముస్లిం ఓటర్లు ఓటు వేయకపోవచ్చు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్కే లబ్ధి చేకూరుతుంది. కాబట్టి వీళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని ఫోన్లు చేయడం ద్వారా కావచ్చు, పుకార్లు వ్యాప్తి చేయడం ద్వారా కావచ్చు, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి గురుగ్రామ్లో పని మనుషులు, డ్రైవర్లు, చెత్త తీసుకెళ్లే వాళ్ళు, ఇటువంటి కార్మికులు ఎవరు లేకుండా చేస్తున్నారు అన్నమాట. ఒకసారి ఓటు వేయకపోతే, ఓటు వేయడానికి వెళ్ళకపోతే ఓటర్ లిస్ట్ నుంచి తమ పేర్లు శాశ్వతంగా తీసేస్తారనే భయం వారిని ఊళ్ళకు పరుగులు తీయిస్తుంది. అంతేకాకుండా వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న మెసేజీల వల్ల ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఎప్పటికీ మన పేర్లు లిస్టులో ఉండవు అని నమ్మించే ప్రయత్నం కూడా టీఎంసీ వాళ్ళు చేస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోవడానికి, పోకుండా ఉండకుండా గురుగ్రామ్లోనే ఉండిపోవడానికి వీళ్ళెవరు ఇష్టపడట్లేదు. ఎంత రిస్క్ అయినా చేసి ట్రైన్, బస్సు దొరకకపోతే ఇతర వాహనాల మీద కూడా బెంగాల్కి పరుగులు తీస్తున్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఓటు వేయకపోతే రేషన్ కార్డులు క్యాన్సిల్ అవుతాయని సర్కార్ ఇచ్చే బెనిఫిట్స్, లక్ష్మీ బండార్ అనేది బెంగాల్లో ఉన్న ఒక స్కీమ్. ఐడెంటిటీని స్ట్రాంగ్ చేసుకోకపోతే ఓటు వేయడం తప్పనిసరి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వెళ్ళి ఓటు వేయకపోతే తమని అక్రమ వలసదారులుగా పోలీసులు అనుమానిస్తారేమో అని కూడా కొందరు భయపడిపోయి హడలిపోయి ఓటు వేయడానికి వెళ్తున్నారు. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే తొందరలో ఉన్నారు. రైళ్లు ఫుల్ అయిపోవడంతో సొంత ఊళ్ళకు వెళ్ళడానికి బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ పట్టుకొని గ్రూపులుగా బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ మొత్తం గందరగోళం చివరికి ఎటుదారి తీస్తుంది? తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? మమతా బెనర్జీ 4వ సీఎం అవుతారా? లేదు బీజేపీ మొదటిసారి బెంగాల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందా? కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టులు, కమ్యూనిస్టుల నుంచి తృణమూల్ కాంగ్రెస్ హస్తగతం చేసుకున్న బెంగాల్ని ఎట్టకేలకు బీజేపీ తను స్వాధీనం చేసుకొని కోల్కతాలో కమల వికాసం జరుగుతుందా? ఇవన్నీ తెలియాలంటే మే 4 వరకు మనం ఖచ్చితంగా ఓపిక పట్టాల్సిందే. మే 4న బెంగాల్తో పాటు మొత్తం 5 రాష్ట్రాలు, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో కలిపి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అంతవరకు వెయిట్ చేద్దాం. అలాగే గాంధీవం ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.